సో ఇప్పుడు మనము మన బాడీలో నేచురల్గా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా అంటే మన బాడీకి కావాల్సినంత మోతాదులో మన బాడీలో ఉండడం వలన మనము ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎల్డిఎల్ విఎల్డిఎల్, ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ బోత్ అనేటివి మనం కంట్రోల్ చేయడానికి మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనం తీసుకునే ఫ్యాట్స్ నుంచి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్, మనం తీసుకునే ఫ్యాట్స్లో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము అసలు ఫ్యాట్స్ అనేటివి ఎన్ని టైప్సో చూద్దాం. ఫ్యాట్స్ అనేటివి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకు ఫుల్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ మీట్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది హెల్దీ ఫ్యాట్స్. ఇవి మనకి ఎక్కువగా నట్స్, సీడ్స్ ఇలాంటి ఫుడ్లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ ఫిష్ అండ్ దీంతో పాటు సాల్మన్ ఫిష్ ఇలాంటి వాటిల్లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీలో ఎల్డిఎల్ని కంట్రోల్ చేసి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మనకు ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అండ్ సాల్ట్ కంటామినేటెడ్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఎనీ ప్యాకేజింగ్ ఫుడ్స్లో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నేచురల్గా మనం తగ్గించడానికి మనకి సెట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఫైబర్ అగైన్ 2 టైప్స్ ఉంటుంది. వన్ సాల్యుబుల్ ఫైబర్, అనదర్ వన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ని నేచురల్గా తగ్గించడానికి చాలా యూజ్. ఎందుకంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది మన ఇంటెస్టైన్లో సింథసిస్ అవ్వదు. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము సాల్యుబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి సాల్యుబుల్ ఫైబర్ ఎలాంటి ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి ఎక్కువగా ఓట్స్, గార్లిక్